స్పష్టంగా సిలువను గూర్చిన వార్తను ఎవరు చెప్పరు అనంటే, మరలా చెప్తున్నాను, సిలువ విషయమైన అభ్యంతరం ఈ లోకంలో కలగకుండా ఉండటానికి ఎవరైతే చూస్తారో వాళ్ళు ప్రకటిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, సిలువ విషయమైన హింస పొందటానికి వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు. నెంబర్ 3, ఎక్కువ మందిని ఫాలోవర్స్గా చేసుకోవాలి. మాకింతమంది ఉన్నారు శిష్యులు, లేదా మా సంఘం ఇంత గొప్పది. ఇలాంటి అతిశయాన్ని ఎవరైతే ప్రదర్శించాలని చూస్తారో వాళ్ళు దేవుని వాక్యంలో రాయబడిన సువార్తను ప్రకటించరు. సిలువ అనేది మనల్ని, లోకాన్ని వేరు చేసేది. అది పౌలు భక్తుడు అదే అంటున్నాడు.